మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఇండియా ఒక టైంలో వరల్డ్స్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ అని. లేదా ఎంతమందికి ఈ పేరు తెలుసు? నలంద యూనివర్సిటీ. మీ అందరికీ ఒక ఓల్డ్ టెంపుల్ రూయిన్లా మాత్రమే తెలుసు, కానీ కాదు. ఎన్నో లక్షల మైండ్స్ని ఒక సిస్టంగా మార్చిన ఇండియాస్ గ్రేటెస్ట్ బ్రెయిన్ మెషిన్ ఇది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 427 AD. యూరోప్లో డార్క్ ఏజెస్ నడుస్తున్నాయి, కానీ మన ఇండియాలో ఒక సిటీ, ఒక ప్లేస్, ఒక ఎడ్యుకేషనల్ ఎంపైర్ బిల్డ్ అవుతుంది. పేరు నలంద. ఇక్కడ 10,000+ స్టూడెంట్స్ అండ్ 2,000+ లెక్చరర్స్ ఉంటారు. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు, లైక్ చైనా, టిబెట్, గ్రీస్, అరేబియా, ఇంకా ఎన్నో. ఎందుకంటే వాళ్ళందరూ నమ్మేది ఒకటే: ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఎడ్యుకేషన్ లివ్స్ ఇట్ సెల్ఫ్. అంతేకాదు, ఇక్కడ హాస్టల్స్, డైనింగ్ హాల్స్, మెడిటేషన్ రూమ్, ఆస్ట్రానమికల్ సెంటర్స్ అని చాలా ఉన్నాయి. అంతేకాకుండా వరల్డ్స్ని ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ధర్మగుడి, నలంద లైబ్రరీ, 9 floors ఆఫ్ బిల్డింగ్, కొన్ని లక్షల బుక్స్. మీకు ఈ కాలంలో తెలిసిన ఐన్స్టీన్, న్యూటన్ సైన్స్ థియరీస్ మాత్రమే కాదు, వాళ్ళకన్నా ముందే సైన్స్ థియరీస్, ఆస్ట్రోనామికల్, మెడిసిన్, చాలా బుక్స్ ఉన్నాయి. బట్ ఒక్కడి డెసిషన్తో ఈ నలంద యూనివర్సిటీ అనేది అంతమైంది. మీన్స్ నాశనం అయిపోయింది. ఎందుకు? ఎలా? ఈ ప్రపంచంలోని గ్రేటెస్ట్ నలంద యూనివర్సిటీ ఎలా నాశనం అయింది, ఎవరు చేశారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో part 1 కామెంట్ చేయండి.